రాజేషు బెండ గింజలు పెట్టినా పోతే చూడనే లేదా అన్ని మొలకలు వచ్చినాయి మంచిగా. ఎక్కడ పెట్టినావు? ఇక్కడ ఈ టబ్బులు అయితే అప్పుడు నేను పోసిన, నువ్వు ఎండబెట్టి ఇచ్చినావు చూడు. మన చెట్టు ఈ చెట్టువే. అవును, ఇక్కడ బెండ చెట్టు ఉండే కదా. అవునవును, అవి వచ్చినాయి. ఈ టబ్బులు వచ్చినాయి. ఈ టబ్బులో నేను పోసిన. మాడి చెట్టు కింద పోసినాయి, వచ్చినాయి వాడ వచ్చినాయి. అవునా, ఎక్కడ చూపిద్దుపా. అయితే మన బెండ విత్తనాలు ఇంకున్నాయి, 4 ఎవరికన్నా కావాలంటే ఇద్దాం. ఇయ్యాలి మరి. ఓ నిజమే, మంచిగా వచ్చినాయి. సరే మంచిగా వచ్చినాయి రాజేష్. మాడి చెట్టు కింద మంచిగా ఇవి అట్లే ఉంచన్నా మళ్ళీ పీకి పెట్టన్నా? దగ్గర దగ్గర ఉన్నది ఇద్దాం, దూరం ఉన్నాయి అట్లా వదిలి పెడదాం. అంతేనా? ఏం కాదు, మంచిగా వచ్చినాయి. తిరుపతి రాత్రి చెట్లను సెట్ చేసి కలిసిపోయినా అంటే ఇంట్లో ఉంటాంటివి చూస్తలేవా? చూడాలి మరి. మంచిగా వచ్చినాయి. మస్తు మంచిగా ఈ దగ్గర ఉన్నాయి, ఒకటి తీసి పెడదాము. కొంచెం దూరం ఉన్నాయి ఉంచేద్దాం అట్లనే. అవి దగ్గర ఉన్నాయి. అడొకటి తీయాలి అంతే. ఇంకెక్కడ పోసినావు? ఒక్క టబ్లో నేను చూడలే రాజేష్, నిజంగానే నేను గా టబ్లో పోసినాయి. అది ఆకెందుకో మరి ఇట్లా బూడిద పడ్డట్టు అయింది. చెట్లన్నీ ఒకసారి చూడాలి మంచిగా అన్నిటిని. ఓహో సూపర్, మంచిగా వచ్చినాయి రాజేష్. దీనిలో కొంచెం మట్టి పోయాలేమో కదా. కొంచెం పోయాలి మట్టి, కొంచెం తక్కువైంది కదా. బచ్చల చెట్టు ఎండిపోయింది. పోయింది మొత్తం, ఎండిపోయింది మొత్తానికి. ఇక అప్పుడు రేణుకి ఇచ్చింది, రేణుకి ఇస్తే అట్లా పెట్టిన. ఓకే ఓకే, అయితే బెండ గింజలు ఓకే సక్సెస్ అయిపోయింది. బెండ చెట్లు మంచిగానే వచ్చినాయి. అయితే అక్కడ ఒక 4 బెండ చెట్లు, 4 వంకాయ చెట్లు, ఒక 4 టమాటా చెట్లు, ఆకుకూరలు ఉంటే మనకు సరిపోతాయి వారానికి సరిపడా. పాలకూరనే వస్తలేదు రాజేష్, ఎందుకు ఏమీ వస్తలేదు. ఆ కుండీలో మంచిగా వచ్చింది, ఈసారి వస్తలేదు మరి ఎందుకు. అగో అంత ఇట్లా ఆకంతా పురుగులాగా అయిపోతున్నది. అగో ఇప్పుడు కొంచెం మొన్న పురుగు వచ్చిన ఆకులన్నీ తెంపిన ఊరిపోయి ముందు. ఇప్పుడు కొంచెం మంచిగా వస్తున్నది. దీంట్లో వంకాయ చెట్టు వచ్చింది. వస్తుంది, ఏం కాదు, మంచిగా ఉంటుంది. పురుగు అంటే ఇది దీని ఇట్లా ఏమాకూడదు, మాడకూడదు. సరే రాజేషు, ఒక 4 అవే మొన్న మిరపగింజలు ఉండే చూడు వంటింట్లో పోపుల డబ్బాలో, అవి తెచ్చి అందులో పోసిన. మంచిగానే మొలకలు వచ్చింది, కాకపోతే నారు ఎక్కువ వచ్చింది. పీకి పెడదాం వాటిని కూడా, దేంట్లోనే పెడదాం పీకి కొంచెం. కానీ ఇక చూసినావా మొన్న వంకాయలు తెంపినా మళ్ళీ పిందెలు పడ్డాయి. కూర అంటే ఇది అమ్మ చెట్ల తెంపుకొని అనుకున్నారు. గింత నూనె వాళ్ళు పెట్టారు అంటారు. అదే ఇగో ఇవి నువ్వు మొన్న పోసినావు చూడు గింజలు, అవి విత్తనాలు. మరి ఇవి ఏంటివో అన్ని, దాంట్లో ఏమేమి ఉన్నాయో నువ్వే పోసినావు, ఇవన్నీ అవే. మొలిచినాక కొంచెం పెద్దగా తీసి పెడదాం. కొంచెం పెద్దగా ఇది బెండదే అనుకుంటా కదా, ఇది పెద్దది బెండ ఆకు లెక్కనే ఉంది. మరి ఈ చిన్న ఏంటివో మరి ఇవి చూద్దాం. కొంచెం పెరిగినాక మన దీంట్లో అదే మన కందగడ్డ తీసినాక పోసినావు కదా. పప్పుడు గింజలు అవి ఉండే. అవునా, పొప్పడి గింజలు ఉన్నాయి దాంట్లో. అయితే అది పొప్పడాక మరి, అది పొప్పడిదా? కొంచెం పెద్దగా అయినాక తెలుస్తుంది. అంతేనా? ఓకే ఓకే. అలా పోయినా అమ్మ మట్టి కొంచెం ఇంకొంచెం పెరగని మొక్కలు కొంచెం పెరిగినాక పోద్దాం.